హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో sin 90 డిగ్రీస్ ఈక్వల్ టు 1 ఎలాగో తెలుసుకుందాం. చాలామంది విద్యార్థులు దీన్ని ఒక రాంగ్ అప్రోచ్లో ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారు. కానీ స్కూల్ లెవెల్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని సాల్వ్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటాం. ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్లయితే యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినట్లయితే నెక్స్ట్ సి దగ్గర యాంగిల్ టీటాని తీసుకున్నట్లయితే టీటాకు ఆపోజిట్ సైడ్ ఏబి అనేది పర్పెండిక్యులర్ అవుతుంది అండ్ ఏసి అనేది హైపాట్న్యూస్ అవుతుంది. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది టీటా అనేది అక్యూట్ యాంగిల్ అయినప్పుడు మాత్రమే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫిగర్ అనేది వర్కౌట్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ టీటా అనేది 90 డిగ్రీస్ అయినప్పుడు మనము దాన్ని ఎలా తెలుపుతాము ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో? ఇప్పుడు నాకు సైన్ టీటా ఈక్వల్ టు సైన్ 90 ఈక్వల్ టు కావాలి, దాన్ని ఎలా తెలుపుతాము? వన్ సైడ్ ఇక్కడ 90 డిగ్రీస్ తీసుకున్నాము, అనదర్ సైడ్ కూడా మరి ఇక్కడ టీటా 90 డిగ్రీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిలే ఫామ్ కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఫామ్ కాదు, ఇక్కడ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అయినవి, ట్రయాంగిలే ఫామ్ కావడం లేదు. మరి ఇటువంటి సిచ్యువేషన్లలో మనం వాల్యూ అనేది ఎలా తెలుపుతాం? జనరల్గా సైన్ టీటా ఈక్వల్ టు మనం స్కూల్లో నేర్చుకున్నది ఏంటంటే ఆపోజిట్ బై హైపాట్న్యూస్, అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ సైడ్ బై హైపాట్న్యూస్. టీటా అనేది 0 అండ్ 90 మధ్యలో ఉంటుంది, కానీ 0 కాదు, 90 డిగ్రీస్ కాదు. 0 డిగ్రీస్ అయినా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం చూపించలేము, 90 డిగ్రీస్ అయినా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూపించలేము. ఎందుకు ఇది రాంగ్ అప్రోచ్ అనేది ఇప్పుడు నేను ఈ ఫిగర్లో చెప్తాను, చూడండి. ఒక ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ తీసుకున్నాను. సి వద్ద టీటా తీసుకున్నట్లయితే ఏబి అనేది పర్పెండిక్యులర్ సైడ్ అవుతుంది అండ్ ఏసీ అనేది హైపాట్న్యూస్ అవుతుంది. నెక్స్ట్ బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నేను టీటా అనేది టువర్డ్స్ బికి తీసుకెళ్తున్నాను, అప్పుడు యాంగిల్ అనేది క్రమంగా పెరుగుకుంటూ పోతుంది, అదేవిధంగా హైపాట్న్యూస్ అనేది తగ్గుకుంటూ పోతుంది. ఇప్పుడు ఇలాగే నేను యాంగిల్ని 90 డిగ్రీస్కి దగ్గరగా తీసుకెళ్తున్నట్లయితే టీటా ఈజ్ అప్రోచెస్ టు 90 డిగ్రీస్ ఏం జరుగుతుంది? టీటా 89.999 వరకు ఓకే, మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా చూపించవచ్చు. మరి టీటా 90 డిగ్రీస్ అయినట్లయితే అది ఏసీ అనేది ఏబీలో కలిసిపోతుంది, అప్పుడు ఏసీ ఈక్వల్ టు ఏబీ అవుతుంది. అక్కడ మనకు ట్రయాంగిలే ఫామ్ కాదు. మరి అటువంటి సందర్భంలో మనం ట్రయాంగిలే ఫామ్ కానప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ అనేది ఎలా చూపుతాము? ఇక్కడ జనరల్గా ఏం చెప్తారంటే ఏసీ అనేది ఏబీలో కలిసిపోతుంది కాబట్టి హెచ్ ఈక్వల్ టు పి అవుతుంది, పి ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సైన్ 90 ఈక్వల్ టు పి బై హెచ్ కాబట్టి పి బై హెచ్ అన్న పీనే కాబట్టి పి బై పి ఈక్వల్ టు 1, సైన్ 90 డిగ్రీ ఈక్వల్ టు 1 అని చెప్తారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ మనము అజ్యూమ్ చేసుకుంటున్నాం అంతే, అంటే టీటా ఈజ్ అప్రోచింగ్ టువర్డ్స్ ద 90 డిగ్రీస్ అని చెప్తున్నాము, కానీ ఇది పర్ఫెక్ట్ కాదు. మరి టీటా అనేది 90 డిగ్రీస్ అండ్ మోర్ దాన్ 90 డిగ్రీస్ అయినప్పుడు మనము పర్ఫెక్ట్గా యూనిట్ సర్కిల్లో రిప్రజెంట్ చేసి చూపించినట్లయితే పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తుంది. సరే, యూనిట్ సర్కిల్ ఎలా చేయాలో నేను ఇక్కడ వివరిస్తాను, చూడండి. ఒక యూనిట్ సర్కిల్ తీసుకోండి. యూనిట్ సర్కిల్ అంటే రేడియస్ ఈక్వల్ టు 1 యూనిట్ ఉండే విధంగా ఒక సర్కిల్ని డ్రా చేసి తీసుకోండి. హారిజంటల్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము, వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటాము. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఈ విధంగా మనకు 4 క్వాడ్రంట్స్ ఏర్పడతాయి కదా, ఏబిసిడి ఇలా తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏ 1,0, బి వై యాక్సిస్ 0,1, సి -1,0, డి 0,-1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పి దగ్గర ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఆరిజిన్ నుంచి ఒక లైన్ డ్రా చేశాను అండ్ ఓఏకి పర్పెండిక్యులర్గా పి నుంచి డ్రా చేశాను, పిఎం అయింది.
ఇప్పుడు ఓఎం అనేది ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ పై గల డిస్టెన్స్, అంటే ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్గా చెప్పుకుంటాము. ఎక్స్ యాక్సిస్ పై వెళ్ళిన దూరం. మరి పిఎం అనేది మనకు వై యాక్సిస్ పై ప్రొజెక్షన్ కాబట్టి, ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి దాన్ని వై కోఆర్డినేట్గా తీసుకుంటాం. ఈ ఎక్స్ కామా వై అనేది మనకు పి యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అనేది కాస్ థీటా గాను, వై కోఆర్డినేట్ అనేది సైన్ థీటా గాను మనము తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ కాస్ థీటా, వై కోఆర్డినేట్ సైన్ థీటా. వై కోఆర్డినేట్ సైన్ థీటా గాని తీసుకుంటాం. పి అనే పాయింట్ మనకు ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్ కాబట్టి ఇందులో ఎక్స్ అనేది కాస్ థీటా, వై అనేది సైన్ థీటా. ఇక్కడ ఓఏ అనేది ఇనిషియల్ రే, ఓపి అనేది టెర్మినల్ రే. మరి ఓపి అనేది ఓఏ దగ్గరే ఉన్నప్పుడు మనకు యాంగిల్ అనేది 0 degrees అవుతుంది. మరి 0 degrees అయినప్పుడు మనకు కాస్ 0 వాల్యూ, సైన్ 0 వాల్యూ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏ 1,0 కాబట్టి 1 అంటే ఎక్స్ కోఆర్డినేట్ కాస్ వాల్యూ గాను, వై కోఆర్డినేట్ సైన్ వాల్యూ గాను తీసుకుంటాము. కాబట్టి కాస్ 0 1, సైన్ 0 0 అవుతుంది. 90 degrees తీసుకున్నట్లయితే బి 0,1 కాబట్టి 0 అనేది కాస్ 90 అవుతుంది, 1 అనేది సైన్ 90 అవుతుంది. అదేవిధంగా 180 degrees అంటే సి పాయింట్ వద్ద ఈ 180 degrees తీసుకున్నప్పుడు సి యొక్క కోఆర్డినేట్స్ ఏంటివి? -1,0 కాబట్టి ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ -1 కాబట్టి కాస్ 180 -1 అవుతుంది. అదేవిధంగా సైన్ 180 0 అవుతుంది. అదేవిధంగా డి పాయింట్ దగ్గర చూసినట్లయితే 270 degrees కాబట్టి డి యొక్క కోఆర్డినేట్ 0, -1. 0 ఎక్స్ కోఆర్డినేట్ అందులో కాస్ 270 0 అవుతుంది. సైన్ 270 వచ్చేసి -1 అవుతుంది. సైన్ 270 -1. ఒక కంప్లీట్ ఒక సర్కిల్ అయినట్లయితే ఏ దగ్గర 360 degrees అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ 1 కాబట్టి కాస్ 360 1 అవుతుంది, సైన్ 360 0 అవుతుంది. ఈ విధంగా మళ్ళీ సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసినట్లయితే 360 360 720, మళ్ళీ థర్డ్ రౌండ్. ఈ విధంగా మనం ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని వాల్యూస్ అయినా సరే మనము ఈ యూనిట్ సర్కిల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇప్పుడు సైన్ 45 కాస్ 45 వాల్యూస్ని మనం ఈ యూనిట్ సర్కిల్లో ఎలా చూపించాలో తెలుసుకుందాం. యూనిట్ సర్కిల్పై ఆరిజిన్ నుండి 45 degrees డ్రా చేసినట్లయితే అది పాయింట్ పి వద్ద వస్తుంది. ఇక పి నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి, అది పిఎం అవుతుంది. అది 90 degrees అవుతుంది. ఈ 45 90 degrees కాబట్టి పి వద్ద కూడా మనకు 45 degrees అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే పిఎం హెచ్ అయినట్లయితే ఓఎం కూడా హెచ్ అవుతుంది. ఇక్కడ సైన్ 45 వై కోఆర్డినేట్, కాస్ 45 ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రెండు కూడా హెచ్ అవుతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపాటన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేసిస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్, 1 square ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, 2h square ఈక్వల్ టు 1 square అవుతుంది, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 1/2 అవుతుంది, హెచ్ ఈక్వల్ టు 1/√2. హెచ్ అంటే ఇక్కడ 45 కాబట్టి 45 degrees ఎక్కువ కాబట్టి సైన్ 45 హెచ్ 1/√2, కాస్ 45 1/√2 అవుతుంది. అదేవిధంగా 120 degrees ఉన్నప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సైన్ 120 అండ్ కాస్ 120 ఈ వాల్యూస్ని యూనిట్ సర్కిల్ మీద ఎలా తెలుసుకుందాం. 120 యాంగిల్ ఫస్ట్ డ్రా చేసినట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు జనరల్గా సైన్ థీటా అంటే సర్కిల్ మీద మనం ఎలా చెప్తాము అంటే డిస్టెన్స్ ఆన్ వై యాక్సిస్ బై రేడియస్గా తీసుకుంటాం. ఓకే, అదేవిధంగా కాస్ థీటా అంటే డిస్టెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ బై రేడియస్.
ఎందుకంటే కాస్ థీటా అనేది ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి సైన్ థీటా అనేది వై కోఆర్డినేట్ కాబట్టి మనం ఇలా తీసుకుంటాము. కాస్ థీటా ఈక్వల్ టు డిస్టెన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ బై రేడియస్. ఓకే, అయితే ఇప్పుడు సైన్ 120 అనేది మనం ఎలా తీసుకుంటాము అంటే ఇక్కడ పి అనే పాయింట్ వద్ద ఉండే పాయింటే మనకు కాస్ 120 సైన్ 120 అవుతాయి. కానీ మనం ఇక్కడ సూచించేటప్పుడు పి నుంచి ఒక పర్పెండిక్యులర్గా వై యాక్సిస్ పై ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. మరి ఆ వై యాక్సిస్ పై యొక్క డిస్టెన్సే మనకు పర్పెండిక్యులర్ సైడ్ అవుతుంది కాబట్టి బై రేడియస్ అనేది 1 అవుతుంది కాబట్టి అదే మనకు సైన్ 120 డిగ్రీస్ అవుతుంది. మరి పి నుంచి పర్పెండిక్యులర్గా ఎక్స్ యాక్సిస్ పై ఒక లైన్ డ్రా చేసినట్లయితే అది ఎక్స్ యాక్సిస్ పై డిస్టెన్స్ అంటే ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటాము కాబట్టి ఆ డిస్టెన్స్ బై రేడియస్ చేసినట్లయితే మనకు కాస్ 120 వాల్యూస్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా ఏ యాంగిల్ అయినా సరే మనం ఈ యొక్క యూనిట్ సర్కిల్ మీద విధంగా సూచించవచ్చు. కాస్ 0 తీసుకుందాం. కాస్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు యాంగిల్ అనేది 0 కాబట్టి అంటే టర్మినల్ రే అండ్ ఇనిషియల్ రే రెండు కలిసే ఉంటాయి కాబట్టి డిస్టెన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ అనేది ఆ యొక్క రేడియస్కి ఈక్వల్గా అవుతుంది. సో కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రేడియస్ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్ పై డిస్టెన్స్ సేమ్ కాబట్టి కాస్ 0 ఈక్వల్ టు డిస్టెన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ బై రేడియస్. రేడియస్ డిస్టెన్స్ రెండు సేమే కాబట్టి మనకు కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. యాంగిల్ కొంచెం కూడా మూవ్ కాలేదు కాబట్టి డిస్టెన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. సో 1/1 ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాస్ 0 ఈక్వల్ టు 1. మరి ఇక్కడ సైన్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డిస్టెన్స్ అండ్ వై యాక్సిస్ అంటే టర్మినల్ రే అనేది ఎటువంటి మూవ్ కాలేదు కాబట్టి సైన్ 0 ఏమవుతుందంటే డిస్టెన్స్ అండ్ వై యాక్సిస్ 0 బై రేడియస్ 1. 0/1 అంటే 0 అవుతుంది. అదేవిధంగా సైన్ 90 డిగ్రీస్ ఎలా తీసుకుంటామంటే సైన్ 90 డిగ్రీస్ డిస్టెన్స్ అండ్ వై యాక్సిస్, డిస్టెన్స్ ఆన్ వై యాక్సిస్ అంటే ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ బై రేడియస్. మరి టర్మినల్ రే అనేది టోటల్గా ఇనిషియల్ రే దగ్గర నుంచి వై యాక్సిస్ వరకు వచ్చింది కాబట్టి వై యాక్సిస్ ఇక్కడ రేడియస్ అండ్ ప్రొజెక్షన్ ఆన్ వై యాక్సిస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ y/1 అనుకున్నట్లయితే y ఈక్వల్ టు 1 కాబట్టి 1/1 ఈక్వల్ టు 1 అంటే సైన్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 1. ఈ విధంగా మనము ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ ప్లీజ్.